బడ్జెట్లో బయోఫార్మా శక్తి పేరుతో కొత్త ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో క్యాన్సర్ బాధితులకు ఊరట లభించింది. దిగుమతి చేసుకునే 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అలాగే అరుదైన 7 వ్యాధుల మందులపై కూడా కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల అధునాతన చికిత్సలు, మందులు రోగులకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాదు, బాధితులకు ఆర్థిక భారం తగ్గి ఉపశమనం కూడా కలుగుతుంది. కేంద్ర బడ్జెట్లో బయోఫార్మా శక్తి పేరుతో కొత్త ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో క్యాన్సర్ బాధితులకు ఊరట లభించింది. దిగుమతి చేసుకునే 17 రకాల క్యాన్సర్ ఔషధాలు. అలాగే అరుదైన 7 వ్యాధుల మందులపై కూడా కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల అధునాతన చికిత్సలు, మందులు రోగులకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాదు, బాధితులకు ఆర్థిక భారం తగ్గి ఉపశమనం కూడా కలుగుతుంది. దిగుమతి చేసుకునే క్యాన్సర్ మందులపై సుంకాలు గణనీయంగా విధించడం వల్ల రీటైల్ ధరలు పెరిగి రోగులు, కుటుంబాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయటం ద్వారా అధునాతన చికిత్సలను, ముఖ్యంగా ఆరోగ్య బీమా సౌకర్యం లేని బాధితులకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భారత్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లలో మరణాల ముప్పు ఎక్కువగా ఉండే క్యాన్సర్ ఒకటి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ఇతర ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం కణితులతో పోరాడటానికి రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించుకుని టార్గెట్ లేదా ఇమ్యూన్ థెరపీలపై క్యాన్సర్ చికిత్సా విధానం ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ చికిత్సలు బాధితులు కోలుకోవటం, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. కానీ అవి అధిక ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి అందువల్ల బడ్జెట్లో బయోఫార్మా శక్తి కింద విస్తృత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ధరలు తగ్గే క్యాన్సర్ ఔషధాలైతే ఇవే. అందులో మొదటిది రిబోసిస్లిబ్, అబేమాసిస్లిబ్, టాలికాప్టాజిన్, ఆటోల్యూసెన్, ట్రెమోలిముమాబ్, వెనిటోక్లాక్స్, సెరిటినిబ్, బ్రిగాటినిబ్, డరోలుటమైడ్, టొరిపాలిమాబ్, సెర్ప్లుమిమాబ్, టిస్లోలిజుమాబ్, ఇనోటుజుమాబ్, ఓజోగామిసిన్, పోనాటినిబ్, ఇబ్రుటినిబ్, డబ్రాఫెనిబ్, ట్రామోటినిబ్, ఇపిలిముబాబ్. వీటిపై కేంద్ర ప్రభుత్వం అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త అందించింది. అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయం రోగులకు, వైద్యులకు, సంరక్షకులకు ఎంతో మేలు చేస్తుంది. అరుదైన వ్యాధులు కేంద్రాలను బలోపేతం చేయటం, NPRD కింద రాయితీతో కూడిన సంరక్షణ అందించడం, ఆర్ఫన్ డ్రగ్స్ అంటే అరుదైన వ్యాధులకు వాడే మందులు లభ్యతను పెంచడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు వంటి అనేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యలు దీర్ఘకాలిక చికిత్స వ్యూహాలను నిర్వహించడంలో సహాయపడతాయి. అరుదైన వ్యాధులకు ఔషధాలు కాంజెనిటల్ హైపర్ ఇన్సులినెమిక్ హైపోగ్లైసెమియా, ఫామిలియల్ హోమోజైగస్ హైపర్ కొలెస్టెరోలేమియా, ఆల్ఫా మనోసిడోసిస్, ప్రైమరీ హైపర్ ఆక్సల్యూరియా, సిస్టినోసిస్, హెరిడిటరీ యాంజియోఎడమా, ప్రైమరీ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిసార్డర్స్. ఈ వ్యాధులన్నీ NPRD గుర్తించిన ప్రత్యేక సంరక్షణ అవసరమైన కేటగిరీలలో ఉన్నాయి.